నెల్లూరు జిల్లా రాపూరు మద్దలమడుగు సెంటర్లో రాత్రికి రాత్రే ఏర్పాటైన ఎన్టీఆర్ విగ్రహంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2009లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తుగా ఏర్పాటు చేసిన పైలాన్ను తొలగించి కొత్త విగ్రహం పెట్టడం సరైనదా అని ప్రశ్నించారు. నాయకులు వైసీపీ వ్యతిరేకం కానప్పటికీ నిబంధనలు ప్రతిపక్షాలకు మాత్రమే వర్తించకూడదని, పైలాన్ సంస్థలో వేరొక విగ్రహం ఏర్పాటు చేస్తే వ్యతిరేకిస్తామని తెలిపారు. ఇక ఈ అంశంపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డితో చర్చించి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని పార్టీ నేతలు తెలిపారు. గడిచిన రాత్రి నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని అర్ధరాత్రి ప్రతిష్ఠ చేసింది. దాంట్లో విశేషం ఏమిటంటే 2009 సంవత్సరం నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన రాపూర్ సందర్శించి ఎస్ఎస్ కెనాల్ని ఓపెన్ చేసి ఇక్కడికి వచ్చి మద్దలమడుగు సెంటర్లో ఆయన గుర్తుగా పైలాన్ని ఓపెన్ చేశారు. అది మన రాపూరు మండలానికి గుర్తుగా నిల్చుంది. సదరు పైలాన్ని గడిచిన పాలకులు 2021 సంవత్సరం ఈ నేషనల్ హైవే వచ్చిందని వలన ఇంకాస్త వైడింగ్ చేసి ప్రభుత్వ నిధులతో తెలుగంగా సోమశిల నిధులతో తిరిగి పైలాన్ని పునర్నిర్మించుటకు భారీగా కొంత పంచాయతీ నిధులతోనూ దాంట్లో వాటరింగ్కి పంచాయతీ నిధులతోనూ దాన్ని తిరిగి మళ్ళా ఆ రాజశేఖర రెడ్డి జ్ఞాపకాన్ని పోగొట్టుకోకుండా తిరిగి అక్కడ స్టార్ట్ చేశారు. దానిలో కొంతమంది రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టాలనే ఉద్దేశం కూడా ఉండింది. కాకపోతే ఏంటంటే నేషనల్ హైవేస్లో విగ్రహాలు పెట్టొచ్చునా పెట్టకూడదనే నియమాన్స్తో ఏదో అప్లికేషన్స్ కూడా పెట్టినట్టు మాలాంటి వాళ్ళకి తెలిసింది. కానీ ఎందువలన అది ఆగిపోయింది. గడిచిన రాత్రి నందమూరి తారక రామారావు గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా ఎస్ఎస్ కెనాల్ రూపురేఖలు ప్రారంభించి ఆ రోజు ఆయన గుర్తుగా శంకుస్థాపన పైలాన్ అనే దాన్ని ప్రభుత్వ సొమ్ముతో పైలాన్ని డెవలప్ చేసి ఆడ పైలాన్ని కట్టడం జరిగింది. గౌరవనీయులు రామనారాయణ రెడ్డి గారు స్వయంగా దగ్గరుండి ఆ రోజు ఆయన రాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కట్టించిన పైలాన్ అది. ఆ రోజు మన ప్రస్తుత ఎమ్మెల్యే రామకృష్ణ గారు ఈ పైలాన్ను నేషనల్ హైవేలో విగ్రహాలు పెట్టకూడదని చెప్పి అబ్జెక్షన్ చేయడం వల్ల కొంత ఆగింది. పైలాన్ రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టేదానికన్నా కూడా జ్ఞాపకార్థం ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జ్ఞాపకార్థం ఆయన పెట్టిన ఫౌండేషన్ ఇది. ఎస్ఎస్ కెనాల్ అనేది ఈ మెట్ట ప్రాంతానికంతా కూడా ముఖ్యమైంది కాబట్టి దాని గుర్తుగా రాజశేఖర రెడ్డి ద్వారానే చేయించారు. దాని దగ్గర రాత్రి దుండగుల వలె రాత్రి పూట వచ్చి రాత్రి 2 గంటలు 3 గంటల ప్రాంతంలో గౌరవనీయులైన మన ఎన్టీ రామారావు గారు విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఎవరికి తెలియకుండా ఎవరు కూడా దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు లేకుండా ఎవరో ఒక 5-6 మంది వచ్చి వాళ్ళు దాన్ని విగ్రహాన్ని పెట్టడం జరిగింది. అది నేషనల్ హైవే వల్ల అధ్యక్షున ఆ రోజు ఈరోజు ప్రభుత్వం మారింది, ఏం చేస్తారో కానీ మాకు తెలియదు. కానీ దాన్ని మటుకు ప్రజలందరూ ఏకముక్తంగా ఖండిస్తారు.